ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ జాయ్ కొండదేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి కొండదేవత అమ్మవారు కుర్రూ కుర్రు అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ, జాయ్ సమ్మక్కాయ నమ, జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మే నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, యోగ గడియ, పూజ గడియ. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులో 5, రాజపూజిత 1, అవమానాలు 3. కాబట్టి ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. మరి ధనప్రాప్తి యోగం చాలా బాగుందని ఏ వస్తువు పెడితే ఆ వస్తువు కొనుక్కోవటం, ఎట్లా పెడితే అట్లా ఖర్చు చేయటం, ఎలాగంటే అలాగా ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మనం ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించి ఇది మనకు పని చేస్తుందా, పని చేయదా, మరి ఇది ₹4 పెడితే ఇది మన ఫ్యూచర్లో మనకి బాగుంటుందా లేదా అనేది ఆశ చూసి అడిగేయాలి. అంతేగాని మనకి ఈ 10,000 ఉన్నాయి, ఏవి ఖర్చు పెడితే మనం సంపాదించవచ్చులే అని డబ్బులు మీరు ఖర్చు పెట్టి ఆందోళన పడొద్దండి. ఎందువల్ల అంటే ఈ వృషభ రాశి వాళ్ళు కష్ట జీవితం. చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని, ఎందుకంటే వృషభ రాశి అంటే ఆవు కదా, మరి ఆవు అంటే మరి భూమిని దున్నేది ఆవే కదా, మరి ఎంతో కష్టపడి అది దున్నిన తర్వాతే కదా మనం పంట వేసేది. అదేవిధంగా మీరు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి మీరు ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఎన్ని విధానాలుగా పోరాటం చేసినా కూడా చేతిలో నయా పైస నిలబడుకోకుండా, డబ్బు నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఆదాయంలో చూసుకుంటే ఆ విధంగా ఉంది, ఖర్చులో చూస్తే 5 భాగాలు కనబడుతుంది, రాజపూజితలో 1 ఉంది. కాబట్టి మీకు 10 మంది మిమ్మల్ని ప్రేమించితే దాంట్లో ఒక్కరు మీ గురించి చెడుగా ఆలోచిస్తుంటారు. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణము వెళ్ళాల్సిన యోగం ఉంది. అది మీరు ఊహించని అదృష్టము. అనుకోకుండా విద్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మీరు విదేశాలు వెళ్ళి అక్కడ కొంత సెటిల్మెంట్ అయిపోయి అనుకున్న విద్యను, అనుకున్న పనుల్ని తప్పకుండా కంప్లీట్ చేసి ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కూడా తెలవరి కనపడుతుంది. మరి ఉద్యోగదారులకి, వ్యాపారదారులకి, ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ నెలలో కొంత ప్రమోషన్ మార్పు, కొన్ని ట్రాన్స్ఫర్లు, అంటే ఇక్కడ నుంచి ఏరే ఊరికి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు చేసేది కాకోకుండా ఇంకా పెద్దది చేయటం, ఇలాంటిది ఇలా జాతక యోగంలో అనేది మంచిది యోగం అనేది రాబోతుంది. పర్వాలేదు. మరి ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, మరి ఆరోగ్య సమస్యలు కానీ కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మరి కొన్ని అవకాశాలు, కొన్ని గుర్తింపులు, పెద్ద పెద్ద గుర్తింపులు మీరు చేసే ఫీల్డ్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ ఫీల్డ్లో కానీ, లేదా యూట్యూబ్ రంగంలో కానీ, లేదా సీరియల్లో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ, ఏ విధమైనా కానీ ఒక విధంలో మీకు ఒక గుర్తింపు అనేది రాబోతుంది. అది మీకు ఊహించని గుర్తింపు. ఆ భగవంతుడి దయ వల్ల మీకు లక్ష్మీ కటాక్షం మీకు ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో ఉన్నాయి. మరి శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దాని గురించి కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి ఈ నెలలో మీకు 15వ తారీఖుల నుంచి మీకు అదృష్ట గడియ మంచి టైం రాబోతుంది. కాబట్టి ఈ 15వ తారీఖులో మీరు చేసే బిజినెస్లో 15వ తారీఖు నుంచి మీకు బిజినెస్ పరంగా మీరు దాని గురించి ఆలోచన చేయండి. ఈ మధ్యలో మీరు పెట్టొద్దండి. ఎందువల్లంటే మీ మీద నవగ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి. కాబట్టి ఆ నవగ్రహాల వల్ల మీకు చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, అనుకున్నది చేతికాడకు వచ్చి బ్రేక్ కావటం, ఇస్తానన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం, హెల్ప్ చేస్తానన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయకోకుండా పోవటం, ఇలాంటిది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ప్రేమ జీవితంలో చూసుకుంటే మంచిగా అద్భుతమైన కళ్యాణ యోగం, అద్భుతమైన విజయం కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో
ఒక స్త్రీ నుంచి మీ అదృష్ట యోగం కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి పూజా బలం చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఏ కష్టం చేసినా కూడా మీకు ప్రతిఫలం లేకోకుండా ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అంటూ మీకు ఆ అవకాశం అనేది కొంచెం వచ్చేసింది. కాబట్టి మీరు ఎక్కువగా చేయాల్సిన దైవ బలం ముఖ్యంగా శ్రీ విష్ణు మహాభగవాన్ని పూజించాలి. మరి ఆ విష్ణుతో దాంతో పాటు అమ్మవారు శ్రీ వైష్ణవీదేవి అమ్మవారిని పూజించాలి. ఆ వైష్ణవదేవిని మీరు పూజించినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీకు ఏ సమస్య ఉంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మీరు చేసే వ్యవసాయంలో ఏముంది, మీరు చేసే ఉద్యోగంలో ఏముంది అనేది చూసి ఏ సమస్య అయినా మేము చెప్పగలుగుతాం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.